బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో వేణుగోపాలరావు కీలకంగా మారారు. రిటైర్మెంట్ తర్వాత ఎస్ఐబిలో 2 ఏళ్ల పాటు ఓఎస్డీగా కొనసాగారైనా ఎస్ఐబిలో అదనపు ఎస్పీగా విధులు నిర్వహించారు. 4 అదనపు ఎస్పీల కనుసన్నల్లోనే ఎస్ఐబి నడిచినట్లు గుర్తించారు దర్యాప్తు బృందం. 4 ఏరియాలను మానిటరింగ్ చేసినట్లు గుర్తించారు. వేణుగోపాలరావు నుంచి దర్యాప్తు టీం మరిన్ని వివరాలు సేకరించే పనిలో నిమగ్నమై ఉంది. రాధాకిషన్ రిమాండ్ రిపోర్ట్తో వేణుగోపాలరావు బాగోతం వెలుగులోకి వచ్చింది. రైట్గా రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్లో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో ప్రధానంగా వేణుగోపాలరావు బాగోతం ప్రస్తుతానికి బయటపడింది. ఆ రిమాండ్ రిపోర్ట్లో ఏ విషయాలు వెలుగులోకి వచ్చాయి, అలాగే వేణుగోపాలరావు గురించి ఎలాంటి విషయాలు ఇంకా బయటపడే అవకాశం ఉంది అని చెప్పి పోలీసులు కూడా దానికి సంబంధించి దర్యాప్తు వేగవంతంగా చేస్తున్నారు. రైట్గా ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా మారిన రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్లో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే ప్రస్తుతం దీంట్లో వేణుగోపాలరావు గురించి ప్రధానంగా ఇప్పుడు బయటపడింది. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాణా లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాణా, చెప్పండి, రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్లో ఇంకా ఏ విషయాలు బయటకు వచ్చాయి? రాధాకిషన్రావు రిమాండ్ రిపోర్ట్లో వేణుగోపాలరావు పేరు బయటపడిన తర్వాత ఆయన ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో పోలీసుల అదుపులో ఉన్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ఆయన్ని రాత్రి నుంచి కూడా విచారిస్తున్నారు. ఇప్పటికే రాధాకిషన్రావు చెప్పినటువంటి కొన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు కాబట్టి దాని తగ్గట్టుగా వారు క్వశ్చన్ చేసినట్టుగా మనకు సమాచారం ఉంది. దాంతోపాటు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చాలా కీలకమైనటువంటి విషయం ఏదైనా ఉంటే సాక్షుల వాంగ్మూలం. ఈ సాక్షుల వాంగ్మూలం అనేది చాలా కీలకంగా మారింది. ఇప్పటికే 2 ఎస్ఐల్ని సాక్షులుగా కూడా ఈ కేసులో పెట్టేటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే ప్రధానంగా దీంట్లో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి డబ్బును టాస్క్ ఫోర్స్ వాహనాల్లో తరలించేందుకు 2 ఎస్ఐలకి ఈ యొక్క టాస్క్ని రాధాకిషన్రావు అప్పచెప్పాడు కాబట్టి దాని తగ్గట్టుగా కూడా వారిని పిలిపించి ఇప్పటికే వారి స్టేట్మెంట్ తీసుకున్నారు. ఎస్ఐ శ్రీకాంత్, ఎస్ఐ సాయి కిరణ్ ద్వారా ఈ డబ్బులు టాస్క్ ఫోర్స్ వాహనాల్లో బీఆర్ఎస్ సంబంధించినటువంటి డబ్బంతా కూడా ఇతర మార్గాల ద్వారా ఆ యొక్క అభ్యర్థులకి వారు చేరవేసినట్టుగా మనకు సమాచారం అయితే అదే విషయాన్ని కూడా రిమాండ్ రిపోర్ట్లో వారు ఒప్పుకున్నటువంటి నేపథ్యం కాబట్టి దాంతోపాటు ఈ ఎన్నికల్లో డబ్బులు మూమెంట్స్ కోసం మొత్తం ఒక గ్రూప్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ గ్రూప్ని పూర్తిగా కింది స్థాయి సిబ్బందిని ఎక్కువగా ఈ యొక్క గ్రూప్లో ఆయన ఇన్వాల్వ్ చేశారు. వారి ద్వారా నుంచే ఈ యొక్క డబ్బుల్ని ఆయన సరఫరా చేసినట్టుగా మనకు తెలిసినటువంటి నేపథ్యం కనపడుతుంది. దాంతోపాటు ఇప్పటి వరకు కూడా ఈ కేసులో 50 మంది దాకా కూడా స్టేట్మెంట్లని రికార్డ్ చేశారు పోలీసులు. ఆ స్టేట్మెంట్లతో రికార్డ్ చేసి వీడియో రూపంలో కూడా కోర్టుకి సబ్మిట్ చేయడానికి రంగం సిద్ధం చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. దాంతోపాటు వీరందరినీ కూడా విచారించారు కాబట్టి వారికి నోటీసులు ఇచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చారు. ఇటు పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి వచ్చారు, పంజాబ్ పోలీస్ స్టేషన్ కూడా వచ్చారు. వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా తాము రాధాకిషన్రావు ఆదేశాలతోనే ఇవంతా కూడా మేము చేశామని కూడా ఆయన ఒప్పుకున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఇప్పుడు ఈ కేసులో 2 ఎస్ఐలను కూడా సాక్షులుగా చేర్చారు కాబట్టి వారు కూడా క్వశ్చన్ చేస్తున్నారు. దాంతోపాటు ఈ టాస్క్ ఫోర్స్లో పనిచేస్తున్న హోంగార్డులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా కొంతమంది ఉన్నారు, వారిని కూడా విచారించడానికి రంగం సిద్ధం చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. రాత్రి నుంచి కూడా వేణుగోపాలరావు ఇక్కడే ఉన్నారు కాబట్టి డీసీపీ విజయ్ కుమార్ ఉదయాన్నే 7 గంటలకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయనతో కూడా క్వశ్చన్ చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఆయన క్వశ్చన్ చేసిన తర్వాత రాధాకిషన్రావు కానీ, భుజంగరావు కానీ, తిరుపతి అన్నలు కానీ వీళ్ళందరూ కూడా ఏ విధంగా మీరు కలిసి పనిచేసేటోళ్ళు, ఎట్లా టీమప్ అయ్యారు, ఏ ఏరియాలు మీరు చూసుకున్నారని దానిపై కూడా ఆయన్ని క్వశ్చన్ చేసినట్టుగా మనకు సమాచారం ఉంది. ఖచ్చితంగా కూడా ఇవాళ వేణుగోపాలరావు అరెస్ట్ అనేది కంపల్సరీ ఉంటుంది. అరెస్ట్ చేసిన తర్వాత అతన్ని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచినట్టుగా మనకు సమాచారం. దాంతోపాటు ఇప్పటికే సాక్షులుగా ఉన్నటువంటి 2 ఎస్ఐలను కూడా మరొకసారి పిలిపించే అవకాశం ఉంది. దాంతోపాటు మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి మరొక సీఐ కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయినారు కాబట్టి అతను కూడా పిలిపించి అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. వేణుగోపాలరావు చెప్పే ఈ యొక్క స్టేట్మెంట్ ఏదైతే ఉందో కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఏ పేరు చెప్తారనేది కూడా ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం ఉంది. ఖచ్చితంగా కూడా మరొక కొత్త విషయాలు చెప్తారా, కొత్త పేర్లని తీసుకొస్తారనేది కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ప్రణీత్ రావుతో స్టార్ట్ అయినటువంటి ఈ కేసు భుజంగరావు వచ్చారు, రాధాకిషన్రావు వచ్చారు, ప్రభాకర్ రావు వచ్చాడు, తర్వాత తిరుపతి వచ్చాడు, ఇప్పుడు వేణుగోపాలరావు. సో ఇంతమంది హై క్యాడర్ సంబంధించినటువంటి ఆఫీసర్స్ అందరూ కూడా పేర్లు వచ్చారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు జైలుకి వెళ్ళినటువంటి నేపథ్యం కలుపుతుంది. ఇప్పుడు వేణుగోపాలరావు సంబంధించిన విషయంలో అతని పాత్ర ఎంతవరకు ఉందనేది కూడా పోలీసులు కూపీ లాగుతున్నటువంటి నేపథ్యం కాబట్టి ఇప్పటికే హైదరాబాద్ ఒకరు, రాచకొండ ఒకరు, అలాగే ఇప్పుడు సైబరాబాద్ ఒకరు ఇట్లా పంచుకున్నారు కాబట్టి జోన్ల వైజ్గా సైబరాబాద్కి సంబంధించిన విషయంలో వేణుగోపాల్
వేణుగోపాలరావు మొత్తమే చాలా కీలకంగా పనిచేశారనేది కూడా ఇప్పటికే అభియోగాలు ఉన్నటువంటి నేపథ్యంలో అతను ఎంతమంది వ్యాపారులు కానీ, ఎంతమంది పొలిటీషియన్స్ కానీ, ఎంతమంది రియల్టర్స్ కానీ ఆయన ఎక్కువగా ఈ ట్యాపింగ్ చేశాడు, వారిని ఎక్కువగా బెదిరించారనేది కూడా ఇప్పటికే ఎవిడెన్స్ దొరికిన నేపథ్యంలో దాని తగ్గట్టుగానే ఇవాళ క్వశ్చన్ చేసే అవకాశం ఉన్నట్టుగా సమాచారం అవుతుంది. ఇవాళ సాయంత్రం 4 వరకు కూడా అతను క్వశ్చన్ చేసి అరెస్ట్ అఫీషియల్ గా చూపించే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ప్రియా, రైట్ రానా, అయితే ప్రస్తుతానికి వేణుగోపాలరావు పేరు మాత్రమే ప్రధానంగా తెర మీదకి వచ్చింది. ఇంకా ఎవరైనా పేర్లు వినిపిస్తున్నాయా? వేణుగోపాలరావుని అరెస్ట్ చేసిన తర్వాతే ఇంకొంతమంది పేర్లు వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా, ఎందుకంటే రాధాకృష్ణరావుని అడిగిన తర్వాత ఆయన భుజంగరావు పేరు కూడా కన్ఫెషన్ చేశారు. తర్వాత తిరుపతి అన్నను కూడా వారిద్దరిని నేను ఏ విధంగా వాడుకున్నానో వేణుగోపాలరావును కూడా అదే విధంగా నేను వాడుకున్నానని కూడా ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్లో చాలా క్లియర్గా చెప్పాడు. సో ఇప్పుడు వేణుగోపాలరావు అని పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత ఖచ్చితంగా రాధాకృష్ణరావు ఈ సమాచారాన్ని ఎక్కడికి తీసుకెళ్లాడు, ఏం చేశాడు, ఇంకా రాధాకృష్ణ కేవలం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే కాకుండా ఇతర బ్లాక్మెయిల్ సంబంధించి కొంతమందిని బెదిరించి డబ్బులు వసూలు చేశారనేసి కూడా ఇప్పటికే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిన నేపథ్యంలో వేణుగోపాలరావు దానికి ఏ విధంగా ఇన్వాల్వ్ అయ్యాడు, ఎంతమందిని బెదిరించారు, ఎంతవరకు పెద్ద మొత్తంలో వీరు డబ్బులు గుంజారన్న దానిపై కూడా పోలీసులు విచారణ చేస్తున్నటువంటి నేపథ్యం కాబట్టి ప్రధానంగా అయితే ఈ కేసులో ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే ముందుకు వస్తున్న నేపథ్యంలో ఎవరెవరిని వీరు ఫోన్ ట్యాపింగ్ చేశారన్న దానిపై కూడా పోలీసులు కుప్పి లాగుతున్న నేపథ్యం కాబట్టి అయితే ఖచ్చితంగా వేణుగోపాలరావుని పూర్తి స్థాయిలో విచారిస్తే ఎక్కువ మంది పేర్లు బయటకు వచ్చే అవకాశం, దాదాపు వేణుగోపాలరావే 3-4 పేర్లు చెప్పే అవకాశం ఉన్నట్టుగా సమాచారం ఉంటుంది. ఇంకా ఈ కేసులో మరొక డీసీపీలు కానీ ఇంకా ఖచ్చితంగా ఏసీపీ స్థాయి అధికారులు కూడా ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. దానిపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ అయితే జరుగుతుంది. రైట్ రానా, అయితే ఈ కేసులో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిబ్బందిని కూడా ఎక్కువ మందిని వాడుకున్నారు కదా, సో వాళ్ళందరికీ కూడా చర్యలు పడే అవకాశం ఉందనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా కానిస్టేబుల్స్ కానీ, హోంగార్డ్స్ కానీ, ఎస్ఐలు కానీ వీళ్ళందరినీ ఎక్కువగా టాస్క్ ఫోర్స్లో రాధాకృష్ణరావు వాడుకున్నట్టుగా మన సమాచారం ఉంటుంది. ఎక్కువగా ఈ ఎలక్షన్ పీరియడ్లోనే ఒక అమౌంట్ ఒక చోటకి వీరు వెహికల్ తీసుకెళ్లడం, అక్కడ అమౌంట్ డంప్ చేసుకోవడం కార్లో, వీళ్ళు ఫ్రీ సిగ్నలింగ్ ద్వారా వెళ్ళిపోవడం, అక్కడ అభ్యర్థికి కానీ లేకపోతే అక్కడ ఉన్న సంబంధించినటువంటి ఆ వ్యక్తికి డబ్బులు ముట్ట చెప్పడం, మరి రావడము, ఎంత ముట్ట చెప్పాడు, ఎన్ని గంటలకు ముట్ట చెప్పాడు అని కూడా ఆ సమాచారం అంతా రాధాకృష్ణానికి చేరవేయడం. అయితే ఇక్కడ ఆసక్తికరమైన పరిమాణం ఏమంటే బీఆర్ఎస్ పార్టీ కొంతవరకు డబ్బులు ఇచ్చింది, అది చేరవేయమని చెప్పి. కాకపోతే చాలా వరకు కూడా ఈ డబ్బులు పక్కదోవ పట్టారనేసి కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఆరోపిస్తున్నారు. కాకపోతే కొన్ని దాడులు చేసిన తర్వాత, కొన్ని ఎలక్షన్ కమిషన్ దాడులు చేసినప్పుడు కొంతవరకు డబ్బులు పెట్టుకున్నారు కాబట్టి ఆ డబ్బుల్లో కూడా కొంతవరకు వీరు వేరే రూపంలో వెళ్ళిపోయారని కూడా వారు చెప్తున్నారు. టాస్క్ ఫోర్స్ని అనేక రకాలుగా కూడా వీళ్ళు మిస్యూజ్ చేశారు కాబట్టి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తే దీంట్లో అనేక కోణాలు బయటపడతాయని కూడా వీరు అభిప్రాయపడుతున్నారు. రైట్ రానా, అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేవలం రాజకీయ నాయకులే కాదు, వ్యాపారవేత్తలు అలాగే సినీ తారల పైన కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారనే ఆరోపణలు కూడా వచ్చాయి. అలాగే చీకోటి ప్రవీణ్ కూడా కొన్ని ఆరోపణలు చేశారు, డబ్బు డిమాండ్ చేశారు, దానివల్ల అతను ఇవ్వకపోవడం వల్ల వేరే కేసులు పెడతామని చెప్పి కూడా ఆయన ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారు. సో ఇలాంటి ఆరోపణలు కూడా చేశారు. సో దీనికి సంబంధించి ఇంకేమైనా రాధాకిషన్ కొత్త విషయాలు ఏమన్నా చెప్పారా? ఇప్పుడు గత 2 రోజుల నుంచి కూడా మనం చూస్తున్నాం రాధాకృష్ణరావుకు సంబంధించినటువంటి బాధితులందరూ కూడా డీజీపీని కలుస్తున్నారు. కొంతమంది డీసీపీ కూడా మెయిల్ ద్వారా కూడా కంప్లైంట్ ఇచ్చినటువంటి నేపథ్యం ఇప్పుడు తను ఎలా బెదిరించాడు, తన మాట వినకపోతే లొంగకపోతే ఏ రకమైనటువంటి కేసుల ద్వారా కూడా మమ్మల్ని లొంగ తీసుకోవడానికి ప్రయత్నించారు, ఎంతవరకు డిమాండ్ చేశారనే అంశాలపైన కూడా వారు కంప్లైంట్ ఇచ్చారు. నిన్న ఏకంగా చికోటి ప్రవీణ్ వచ్చాడు. ప్రవీణ్ వచ్చిన తర్వాత దాదాపు నాకు 1 నుంచి 2 కోట్ల వరకు కూడా డబ్బులు అడిగారనేసి కూడా ఆయన క్లియర్గా చెప్పినటువంటి నేపథ్యం పడుతుంది. అప్పుడు నేను ఒప్పుకోలేదు, దాంతో నా పైన పీడీ యాక్ట్ నమోదు చేశారు. తర్వాత నా ఫామ్ హౌస్ మీద దాడులు చేసి అనేక రకాలుగా కూడా కేసులు పెడతాము, ఆయుధ చట్టం కింద కూడా కేసులు పెడతామని కూడా బెదిరించారనేసి కూడా అతను చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో రాధాకృష్ణరావుకు సంబంధించిన విషయంలో మొత్తం కూడా ఈ ఆపరేషన్ అంతా కూడా ఆయన కనుసరణలో జరిగింది. తర్వాత ప్రభాకర్ రావు ఆదేశాలతో జరిగింది కాబట్టి ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ రాధాకృష్ణరావు పేరే వినిపిస్తున్న నేపథ్యంలో దాని తగ్గట్టు గతంలో రాధాకృష్ణ సర్వీస్లో ఉన్నప్పుడు ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి కూడా చనిపోయారు, శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి. సో అతను ఆ అంశాన్ని కూడా ఇప్పుడు తెరపైకి వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు ఆయన పనిచేసినటువంటి జోన్లో గతంలో ఏసీపీగా కానీ కొన్ని నియోజకవర్గాలు చేశాడు కాబట్టి అప్పుడు ఆయన వ్యవహార శైలి విధంగా అప్పుడు ఎన్ని కేసుల్లో ఆయన ఇన్వాల్వ్ అయ్యారన్న తరపు కూడా పోలీసులు ఆరా తీసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. కేవలం ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే కాకుండా ఇతర కేసులు కూడా బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఖచ్చితంగా కూడా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణీతరావు ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉందో, రాధాకృష్ణరావు యొక్క ఇన్వాల్వ్మెంట్ దానికంటే ఎక్కువగా ఉందనేసి కూడా పోలీస్ సర్కిల్లో వినిపిస్తున్నటువంటి మాట. రైట్ రానా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.